సేవలో సాటిలేని గుర్తింపు పొందిన ప్రేమహస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఫౌండేషన్ ఫౌండర్ రెవరెండ్ డాక్టర్ ఎలిజబెత్ దార్ల విజయాల కుమార్తె దార్ల సస్నేహ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గట్కేసర్ మున్సిపల్ 2వ వార్డు మాజీ కౌన్సిలర్ కొమ్మగోన్ రమాదేవి, మహిపాల్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హెచ్పీఎఫ్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ జ్యోతి రాజేశ్వరరావు దైవ సందేశాన్ని వినిపించారు. అనంతరం రెవరెండ్ డాక్టర్ ఎలిజబెత్ దార్ల మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలు వివరించారు. పేద మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణ ఇచ్చి వారి సర్టిఫికెట్లు అందజేయడం ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు ఫీజులు కట్టలేని స్థితిలో ఉన్న విద్యార్థులకు అండగా ఉంటూ వారి స్కూల్ ఫీజులు చెల్లిస్తున్నట్లు తెలిపారు. పేదరికంలో ఉన్న వారికి వివాహాల సమయంలో పుస్తెలు, మట్టెలు, బట్టలు, భోజన వస్తువులు కల్పిస్తూ చేయూతనిస్తున్నామన్నారు. ఉమ్మడి గట్కేసర్ మండలంలోని వృద్ధాశ్రమాలకు కూడా నిరంతర సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సేవారత్న, సేవా అభ్యుదయ వంటి అవార్డులతో పాటు మెమెంటోలను అందజేసి సేవా తత్పరులను ప్రోత్సహిస్తున్నామన్నారు. సువార్త ప్రకటిస్తూ ప్రజలను దైవ మార్గంలో నడిపిస్తూ ఆపదలో ఉన్న వారికి దేవుని ప్రేమను పంచుతున్నామని ఎలిజబెత్ దార్ల ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సిహెచ్ పరిమళ, పి రోజీ, డి పుష్పమ్మ, ఓ శకుంతల, సుచరిత, నేహ, నయోమి, సిపోరా, మేరీ, సునీత, పాల్, రోషన్, రోహన్ తదితరులు పాల్గొన్నారు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని గాడ్ హ్యాస్ చూసన్ us. అన్యజనులలో అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలని. ఈరోజు పాస్టమ్మలుగా ఇంట్లోనే ఉండిపోతున్నామా? ఇంట్లోనే అంకితం అయిపోతున్నామా? మన సంఘంలో స్వార్థ సేవకులు ఉన్నారా? స్వార్థ పరిచయం చేసే వాళ్ళను మనం ప్రోత్సహిస్తున్నామా? స్వార్థ సేవకు అడ్డు ఆటంకం తొలగించని ప్రార్థన చేస్తే సరిపోదు, కానీ పని కూడా చేయడము గాక. ఇట్లా బహిరంగంగా చెప్పే పర్మిషన్స్ లేవు మనకు, కానీ పర్సన్ టు పర్సన్ ఇవాంజలిజం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. చూడండి, మన పరిసర ప్రాంతాల్లో ఎంతో మంది అన్యులు ఉంటారు, అంతలో ఉంటారు. వారికి సువార్త ఏమైపోతుంది? కరువు అయిపోతుంది. వారి బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఇప్పులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి వారికి. వాటన్నిట్లో నువ్వు పోయి ఒక్క మాట నీకున్నాయి చెప్పకుండా, యాజ్ ఎ దైవచంద్రాలుగా, యాజ్ ఎ క్రైస్తవురాలుగా నీకున్నాయి చెప్పకుండా నువ్వు ఏం చేయాలంటే, వారికి ఉన్నాయి అన్నీ తెలుసుకొని ఒక్క కన్నీటి చుక్క రాల్చి వారి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు కనుడే గొప్ప కార్యాలు అక్కడ తెలియజేస్తున్నాను. మీ తరఫున వందనాలు అండ్ మీ పాస్టర్లందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా. నిజంగా మీ యూనిటీ చూస్తుంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఎందుకంటే చాలా ప్రతి ఒక్కటి ఏ ప్రోగ్రామ్ జరిగినా అందరు అటెండ్ అవుతారు. ప్రతిదీ కష్ట సుఖాలు పంచుకోవడము, ప్రతిదీ ఏది ఉన్నా కూడా షేర్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు ముందంజలో పోవాలని కోఆపరేషన్ చేసుకుంటారు. దానికి నిజంగా అభినందిస్తున్నాను మిమ్మల్ని అందరినీ. ఇలానే ఎప్పుడు ఉండాలి. ఇంకా మన విజయ్ గారు అయితే మస్తు సేవా కార్యక్రమాలు చేపడతాడు. ఈరోజు నేను రాగానే ఒకటి అంటాడు, అక్కడ టెంట్ పంపించానంటే ఆయన ప్రోగ్రామ్ కంటే ఇంపార్టెంట్ ఆపదకిస్తున్నాడు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు విజయ్ గారికి. మరియు వాళ్ళ పిల్లలకి వాళ్ళకు ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నా. వాళ్ళ కూతురికి మంచి సంబంధం రావాలి, బాబు ఇంకా ఎంతో స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా. ఇక నిజానికి మీకు దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, అంత ఆశీస్సులు ఉన్నాయి, ఇంకా ముందుకు పోతారు. ఆ సహాయ గుణము మీ దంపతులు ఇద్దరికి ఉన్నది. వారిని అభినందిస్తున్నా.
థ్యాంక్ యూ సో మచ్ అంటే ప్రేమించాలి. సాయంత్రం గారికి భోజనాలు కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. నిజంగా అట్టి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. మరి అదేవిధంగా వచ్చిన మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి నిన్న ఉదయమే మేము థాయిలాండ్ నుండి వచ్చాము, బ్యాంకాక్కి వెళ్ళడం నేను ఎవరికైతే చెప్పలేదు, చెప్పకుండా పాస్టర్లకు వెళ్ళాను. మరి అక్క మన గ్రూప్ కమిటీ గ్రూప్లో మాత్రము వాయిస్ ఇచ్చారక్క ప్రార్థన చేయండి అని. నిజంగా దేవుని కృప ఎన్నికలేని మమ్మల్ని రైట్, ఒకసారి స్మైల్ స్మైల్. అద్భుతమైన సేవ చేయాలి. కత్తెర ఇవ్వాలన్నా, కత్తెర కావాలా?